అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 313 కేల్కతం. ఇక స్టోరీలోకి వెళ్తే ఎన్ని రోజులుగా శాలిని వాళ్ళు క్రియేట్ చేసిన నెగిటివిటీ అంతా ఒక్క వీడియోతో తుడిచిపెట్టుకుపోయింది. ఆ వీడియో మీద కామెంట్స్ వెల్లువలాగా వచ్చాయి. ముందు రోజు వరకు హర్షాని అతని ఆర్టిస్టులందరినీ వరుసగా తప్పుపట్టిన వాళ్ళందరూ ఇప్పుడు సపోర్టివ్గా మారిపోయారు. కొంతమంది ఏకంగా శాలిని గ్యాంగ్ ఆర్టిస్టులందరినీ అన్ఫాలో చేసి మోహిత్కి పర్మనెంట్ ఫాలోవర్స్గా మారిపోయారు. అతను ఒక ట్రూ జెంటిల్మెన్ అని, తన వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తాడని, మాన్వితాను ఇన్సల్ట్ చేసిన కారణంగానే ఇదంతా చేసి వాళ్ళకి బుద్ధి చెప్పాడని తీర్పు చెప్పారు. అదే సమయంలో యోగిత కంటే మాన్విత ఎన్నో రెట్లు అందంగా ఉందని, షూటింగ్ స్పాట్లో తన తోటి ఆర్టిస్టులందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి తనను అవమానించినా కూడా బాధను దిగమింగుకుంది. కానీ ఎక్కడా నోరు విప్పి చెత్త మాటలు మాట్లాడలేదు. చాలా హుందాగా బిహేవ్ చేసింది. షీఈస్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. డైరెక్టర్ రవీంద్ర మూవీలో హీరోయిన్గా చేయడానికి ఆమె మాత్రమే అర్హురాలు. ఆమెకు ఏజెంట్గా హర్ష సపోర్ట్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు అని మరికొందరు నెటిజన్లు స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇక మోహిత్ ఫ్యాన్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అతన్ని సపోర్ట్ చేస్తూనే ఇన్ని రోజులుగా తిట్టిన వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్లు వాయించి పడేశారు. చాందిని వాళ్ళనైతే ఏకంగా ఉత్తికి ఆరేసి ఎండబెట్టేశారు. కానీ శాలిని ఇంకా యోగిత ఇద్దరు ఆ వీడియోలో డైరెక్ట్గా లేకపోవడంతో వాళ్ళ మీద నెగిటివిటీ కాస్త తక్కువగానే ఉంది. బట్ జరిగిన డ్యామేజ్ మార్చడం మాత్రం వాళ్లకు అసాధ్యంగా మారింది. అన్నిటికంటే ముఖ్యంగా వీడియోకి విరాట్ పెట్టిన క్యాప్షన్ రవీంద్ర మూవీకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఆ కామెంట్స్ అన్నీ చదివి ఆనందంతో పొంగిపోయిన హాస్నికి సడన్గా ఒక అనుమానం వచ్చింది. అవును, ఇంత జరిగితే నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా ఎందుకు రాలేదు? ఈ పాటికి కంపెనీ నుంచి వరుస పెట్టి కాల్స్ రావాలి కదా అని అనుమానం వ్యక్తం చేసింది హాస్ని. నీకు రెస్ట్ అవసరం కాబట్టి మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాను. ఉదయాన్నే ఆ వీడియో కోసం టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయి, అప్పుడు ఫోన్ సంగతి చూడొచ్చు అని సీరియస్గా చెప్పాడు విరాట్. అలా కాదు విరాట్ గారు, అక్కడ కంపెనీలో పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఇలాంటి సమయంలో నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఎలా తెలుస్తాయి అని ఆందోళన వ్యక్తం చేసింది. హాస్ని ఊహించినట్టుగానే బ్రాంచ్ ఆఫీస్కి కాంట్రాక్ట్ పంపించాలనే ఉదయాన్నే ఆఫీస్కి వచ్చిన శాలినికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితో పాటు సందీప్ చేతిలో కూడా తిట్లు పడ్డాయి. ఉదయాన్నే ఈ న్యూస్ చూసిన దగ్గర నుంచి సందీప్కు మైండ్ పని చేయట్లేదు. అప్పటి వరకు హర్ష నెంబర్కి ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ అతను మొబైల్ స్విచ్ ఆఫ్ అని రావడంతో అసహనంగా తలపట్టుకున్నాడు. 3-4 రోజుల వ్యవధిలో తన కంపెనీలో ఇద్దరు ఏజెంట్లకు సంబంధించిన ఆర్టిస్టుల గురించి వీడియోలు పోస్ట్ అవ్వడం అతన్ని అసహనానికి గురిచేసింది. అక్కడ పరిస్థితి ఏదైనప్పటికీ వీడియోస్లో ఉన్న వ్యక్తులు అందరూ తన కంపెనీ ఆర్టిస్టులు కావడం అతనికి కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఆ కోపమంతా శాలిని మీద చూపించి శాంతించాడు. కాసేపు నిశ్శబ్దంగా ఉన్న శాలిని అతను కూల్ అయ్యాడని గమనించిన తర్వాత, ఇదంతా హర్ష వేసిన ట్రాప్. ఆ రోజు మనం అతన్ని టార్గెట్ చేశామని తెలిసి కూడా వీడియో గురించి పెట్టకుండా సైలెంట్గా ఉన్నాడు. అతనికి కావాలనే ఇదంతా చేస్తే నువ్వు నా మీద అరుస్తున్నావేంటి? మనం ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే కదా ఆ రోజు అలా మాట్లాడాము అని అతన్ని బ్లేమ్ చేసింది. ఆ రోజు నీ మాటలకు బెండ్ అవ్వడం వల్లే ఇప్పుడు నా నెత్తి మీదకి కొత్త సమస్యలు తెచ్చుకున్నాను. యోగితకు రావాల్సిన రోల్ మాన్వితకు వెళ్ళిందని గోలగోల చేశావు. ఉన్నవి లేనివి కల్పించి చెప్పావు. నాకు తెలియకుండానే నీ ఆర్టిస్ట్తో చీప్ ట్రిక్స్ అన్నీ ప్లే చేయించావు. ఇప్పుడు వచ్చి నన్ను బ్లేమ్ చేస్తావా? హౌ డేర్ యూ అని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా అడిగాడు సందీప్. అతని కోపానికి జడిసిన శాలిని ప్రస్తుతానికి మౌనంగా ఉండి సమయం మనకు అనుకూలించినప్పుడు మాట్లాడితే ఉపయోగం ఉంటుందని నిర్ణయానికి వచ్చి సైలెంట్ అయిపోయింది. ఎందుకు ఇలా దిష్టి బొమ్మలా నా ముందు కూర్చున్నావు? హర్ష మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అతన్ని కాంటాక్ట్ అవ్వడానికి మరొక దారి ఉందేమో చూడు అని గట్టిగా అరిచాడు సందీప్. సరే, నేను ఏదో ఒకటి చేసి అతన్ని కాంటాక్ట్లకు తీసుకొస్తాను. కానీ ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తావు? ఏదో ఒక విధంగా ఒప్పుకుంటాడా అని అడిగింది శాలిని. ఆ విషయంలో నేను సెటిల్ చేయడానికి ఏమీ లేదు. అంతా హర్ష చేతిలోనే ఉంది. ఇక్కడితో ఇదంతా ఆపేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఏదేమైనా నువ్వు ఎఫెక్ట్ అవ్వక తప్పదు. రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నువ్వు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండు అని ఇండైరెక్ట్గా ఆమెకు హెల్ప్ చేసే ఉద్దేశం లేనట్లు చెప్పాడు సందీప్. ఇంత నిర్దయగా ఎలా మాట్లాడుతున్నావు? ఎన్నో ఏళ్ళుగా నేను చాందిని నీకు నమ్మకంగా ఉంటూ అన్ని విధాలుగా ఉపయోగపడ్డాం. బెడ్ మీద నువ్వు అడిగిన ప్రతి కోరిక తీర్చాం. ఇప్పుడు ఒక సమస్య వచ్చిందని మమ్మల్ని వదిలేయడం సరికాదు కదా అని తమ మధ్య ఉన్న రిలేషన్ గుర్తు చేసే ప్రయత్నం చేసింది శాలిని. దాంతో అక్కడే ఉన్న చాందిని వైపు అదో రకంగా చూస్తూ, ఒక్కసారి విషయం బయటకు వచ్చిన తర్వాత నేను చేయడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు వీడియో పుణ్యమా అని మోహిత్ ఇంకా మాన్వితాల పాపులారిటీ బాగా పెరిగిపోయింది. వాళ్ళ వల్ల నా కంపెనీకి ప్రాఫిట్ తప్ప లాస్ ఉండదు. అలాంటప్పుడు మీతో నాకుండా ఉపయోగం ఏంటి?
కంపెనీకి లాభసాటిగా ఉండే ఆర్టిస్టులు కాదని మీలాంటి వాళ్ళని పట్టుకొని వేలాడడానికి నేనేమన్నా మూర్ఖుని అనుకుంటున్నావా? నీ మాటలు విని నేను యోగితకు సపోర్ట్ చేయకుండా ఉంటే నాకు ఇలాంటి తలనొప్పులు వచ్చేవి కాదు కదా. అందుకే ఆ తప్పును సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నాను అని తన అభిప్రాయం చెప్తూనే చెప్పాడు సందీప్. అయితే పరిస్థితి తన చేయి దాటిపోతుందని గ్రహించిన శాలిని అక్కడే ఉన్న చాందినిని బయటికి వెళ్ళిపోమని సైగ చేసింది. అది అర్థం చేసుకొని ఆమె బయటికి వెళ్ళిన వెంటనే సందీప్ను హత్తుకొని, ప్లీజ్, ఇలాంటి సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. నువ్వేం చెప్తే అది నేను వింటాను. హర్ష నన్ను క్షమిస్తాడని నమ్మకం నాకు లేదు. కాబట్టి నువ్వు చాందినిని బయటికి పంపిస్తానన్నా నేను అడ్డుపడను. కానీ నాకు హెల్ప్ చేయనని మాత్రం చెప్పకు ప్లీజ్ అంటూ అతన్ని అల్లుకుపోయింది. కానీ సందీప్ ఆమెను విసురుగా వెనక్కి నెట్టి, ఇలాంటి చీప్ ట్రిక్స్తో నన్ను ట్రాప్ చేయాలని చూడకు. గెట్ లాస్ట్ యూ ఇడియట్ అని గట్టిగా అరిచాడు. అతని ప్రవర్తనకి తీవ్రమైన షాక్కి గురైంది శాలిని. గత కొద్ది రోజులుగా తన విషయంలో మారిన అతని ప్రవర్తన ఆమెకు మింగుడు పట్టం లేదు. అదంతా వీడియో కారణంగా అనిపించింది. దాంతో తనకు తెలియకుండా ఏమైనా జరిగిందేమోనన్న ఆలోచనలో పడిపోయింది. హాస్ని మొబైల్ ఆన్ చేయడం ఆలస్యం. వరుసగా మిస్డ్ కాల్స్, మెసేజ్లు వెల్లువలా వచ్చి ఇన్బాక్స్ ఫుల్ చేసేసాయి. గాడ్, స్విచ్ ఆఫ్ చేయడం ఇంకొక గంట ఆలస్యమైనా కూడా నా మొబైల్ పేలిపోయేదనుకుంటా అని ఒక్కొక్క మెసేజ్ చదవడం మొదలుపెట్టింది. ఇంతలో ఆమెకు సందీప్ నుండి కాల్ రావడంతో ఇప్పుడుంటుంది అస్సలు మజా అని నవ్వుకుంటూ కాల్ అటెండ్ చేసింది హాస్ని. హర్ష, నువ్వేం చేసావో నీకైనా అర్థమవుతోందా? అసలు అర్ధరాత్రి వీడియో పోస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? పైగా ఈ వీడియో ఉన్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు? అప్పుడే చెప్పి ఉంటే నేనేదో ఒకటి చేసేవాడిని కదా. అలా కాకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో ఎందుకు పోస్ట్ చేసావు? ఈ పనిని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఇది నా కంపెనీకి ఎంత బ్యాడ్ నేమ్ తీసుకొస్తుందో ఆలోచించావా అని ఆవేశంగా అడిగాడు. ఈ వీడియో కేవలం నా ఆర్టిస్టు తప్పులేదని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే పోస్ట్ చేశాను. నాకు మరో దారిని మీరు మిగల్చలేదు. కొన్ని రోజుల క్రితం ఆఫీస్లో అందరి ముందు నన్ను ఎలా తిట్టారో, ఎలా అవమానించారో మర్చిపోయారా? ఈ వీడియో గురించి ముందే చెప్తే ఏం చేసేవారు? మీకు లాభం చేకూరుస్తున్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి వాడుకునేవారు తప్ప నా నిజాయితీని అర్థం చేసుకోవడానికి కాదు కదా. నేను పోస్ట్ చేసిన వీడియోకి చెడ్డ పేరు వస్తుందని అనుకుంటున్నారు కదా. ఆ రోజు వాళ్ళు చేసిన దారుణానికి చెడ్డ పేరు రాదా? వాళ్ళు మాత్రమే మీ కంపెనీ ఎంప్లాయీసా? మరి మోహిత్, మాన్విత ఏ కంపెనీకి సంబంధించిన వాళ్ళు? ఒక కంపెనీ యాజమానిగా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మీకుంది కదా. మీ స్వలాభం కోసం వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తారు. ఒక వీడియో పోస్ట్ అయితే అందులో నిజమెంత ఉందో ఎంక్వైరీ చేశారా? కనీసం నన్ను పిలిచినప్పుడైనా నిజానిజాలేంటో తెలుసుకున్నారా? నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారా? ఇవేమీ చేయలేనప్పుడు మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకెక్కడిది? మీకు తెలుసా, ఆ వీడియో కారణంగా వాళ్ళిద్దరితో వర్క్ చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అందరూ వాళ్ళను తప్పుపట్టారు, నోటికి వచ్చినట్లు మాట్లాడి నిందించారు. ఆఖరికి ఈ పరిస్థితిని అలుసుగా తీసుకొని డైరెక్టర్ రవీంద్ర కూడా మాన్వితతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేశాడు. దీనికంతటికి కారణం మీరు కాదా? అసలు శాలిని వాళ్ళు ఈ ఇష్యూ రైజ్ చేసిన రోజే మీరు జరిగిన సంఘటన పూర్తిగా ఎంక్వైరీ చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరు వేయడానికి రెడీ అయిపోయారు. అది ఎలాంటి వీక్ మూమెంట్ అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ వాళ్ళు చేసిన దానికి నేను సమాధానం చెప్పాను. దట్స్ ఇట్ అని స్పష్టంగా చెప్పి కాల్ కట్ చేశాడు హర్ష. ఇంతలో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన విరాట్, అంత కోపంగా ఎందుకు మాట్లాడుతున్నావు? దీనివల్ల మీ బాస్ రాంగ్ డిసిషన్ తీసుకుంటే ఏం చేస్తావు అని ప్రశ్నించాడు. ఏడ్చాడదవా, వాడికి అంత సీన్ లేదు. ఏదో బిల్డప్ ఇవ్వడానికి నాకు కాల్ చేశాడు. కానీ నేను చేసిన పని వల్ల కంపెనీకి లాభం ఉందని వాడికి కూడా తెలుసు. కాకపోతే వాడి వీక్ పాయింట్స్ అలా మాట్లాడించాయి. ఇక ఇప్పుడు కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ సమానమే. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అని వాడు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నట్టు కట్టిగిస్తాడు. కావాలంటే చూడండి, మీకే తెలుస్తుంది అని సింపుల్గా చెప్పింది హాస్ని. సరే, ఇప్పుడు కంపెనీకి వెళ్ళాలేమో కదా, కాస్త కేర్ఫుల్గా ఉండు. మళ్ళీ ఎవరినో రక్షించాలని ఏదో విరగొట్టుకుంటే శాశ్వతంగా వర్క్ లేకుండా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఆమె రెడీ అవ్వడంలో హెల్ప్ చేశాడు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి కంపెనీకి వెళ్ళిపోయింది. ఆఫీస్ రీచ్ అయిన హర్ష క్యాజువల్గా కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, లేట్గా వచ్చినందుకు సారీ అని సింపుల్గా చెప్పి తన చైర్లో కూర్చున్నాడు. మీరు గ్రేట్ ఏజెంట్ కాబట్టి లేట్గా వచ్చినా కూడా నిలదీసే ధైర్యం ఎవరూ చేయలేరు అని కోపంగా అంది శాలిని. ఆమె మాడు ముఖానికి కారణం తెలిసిన హర్ష లోపల నవ్వుకుంటూ, ఏమైంది మిస్ శాలిని, పొద్దున్నే కారం తిన్న కాకిలాగా కావనరుస్తున్నావు, ఏంటి సంగతి అని వెటకారంగా అడిగాడు. నా సంగతి తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీ సంగతి తెలుసుకోండి. తమరు ఇంటర్నెట్లో పోస్ట్ చేసిన వీడియో పెను తుఫాన్ సృష్టించింది. దానివల్ల సందీప్కి చాలా లాస్ వచ్చింది. అసలు అలా చేయడం వెనుక నీ ఉద్దేశం ఏంటి? కంపెనీ పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారా అని అతన్ని పాయింట్అవుట్లో పెట్టింది.
ఆమె మాటలు విన్న సందీప్ ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతోంది, నాకు లాస్ వచ్చిందని నేనెప్పుడు చెప్పాను అని ఆలోచించిన అతనికి అదంతా శాలిని ట్రిక్ అని అర్థం కావడానికి ఎక్కువసేపు పట్టలేదు. దేనికి బెడ్ మీద సుఖపట్టడమే వచ్చనుకున్నాను, పక్కోడిని ముంచే తెలివితేటలు కూడా ఉన్నాయన్నమాట అని చికాగ్గా చూశాడు. అవునా, మీరు చెప్పింది నిజమా మిస్ శాలిని? సందీప్ మీకు లాస్ వచ్చిందా? అయ్యో, ఈ విషయం నాకు తెలియదే. వీడియో గురించి నాకు రాత్రి తెలిసిందే. వెంటనే కంపెనీకి వచ్చి చెప్దామని అనుకున్నాను. కానీ అప్పటికే నేను కానీ మా ఆర్టిస్టులను కానీ కనిపిస్తే చాలు మీడియా వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రశ్నలతో విసిగిస్తున్నారు. పొరపాటున ఆ టైంలో ఎవరైనా చూస్తే కొత్త సమస్యలు వస్తాయని భయపడి రాలేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. చాందిని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మీడియా సమక్షంలో మాకు అపాలజీ చెప్పేస్తే చాలు, ఇక్కడితో సమస్యలు ముగిసిపోతుంది. కంపెనీకి కూడా ఇలాంటి విషయంలో నిష్కల్మషంగా వ్యవహరిస్తుందని అందరూ మెచ్చుకుంటారు. మీరేమంటారు మిస్టర్ సందీప్? నేను చెప్పింది కరెక్ట్గానే ఉందా అని నవ్వుతూ అడిగాడు హర్ష. హౌ డేర్ యు టు సే లైక్ దిస్? నా ఆర్టిస్టులు నీకు క్షమాపణ చెప్పడమా? అది ఎప్పటికీ జరగదు. నీకు దిక్కున్న చోటు చెప్పుకో అని కోపంతో ఊగిపోయింది. ఇంకేంటి మిస్ శాలిని, తప్పు చేసిన వాళ్ళను క్షమాపణ చెప్పమంటే మీరెందుకు సీరియస్ అవుతున్నారు? కొంపతీసి ఆ వీడియో మీరేమైనా పోస్ట్ చేశారా అని తెలివిగా అడిగాడు హర్ష. ఇక్కడితో ఆపకపోతే విషయం పెద్దదవుతుందని గ్రహించిన సందీప్, గైస్ ఒక్కసారి నేను చెప్పేది వినండి. హర్ష చెప్పిన ఐడియా బాగానే ఉంది, అది ఫాలో అయిపోతే బెటర్. ప్రస్తుతం మన దగ్గర మరొక ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఒకే కంపెనీలో వర్క్ చేస్తూ కూడా ఒకరి పరువు ఒకరు తీసుకుంటున్నారని మన గురించి అందరూ హేళన చేస్తారు. ఇది ఇలాగే కంటిన్యూ అయిపోతే రెప్యుటేషన్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి వెంటనే శాలిని ఇంకా హర్ష కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రాబ్లం క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మోహిత్ ఇంకా మాన్వితాలను మీడియా సమక్షంలో చాందిని క్షమాపణ చెప్పి తీరాలి. ఇందులో ఎలాంటి మార్పు లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. ఓకే మిస్టర్ సందీప్, మీరు చెప్పినట్టు చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక మోహిత్ ఏజెంట్ను మార్చాల్సిన అవసరం కూడా లేదు కదా అని అడిగాడు హర్ష. నో మిస్టర్ హర్ష, 1 సంవత్సరం వరకు మోహిత్ గురించి నేను పర్సనల్గా కేర్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అని తన అభిప్రాయాన్ని చెప్తూనే చెప్పాడు సందీప్. మోహిత్ పాపులారిటీ వల్ల కంపెనీకి వచ్చే లాభాలు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడని అర్థమైన హర్ష సైలెంట్ అయిపోయాడు. 1 గంట తర్వాత కంపెనీ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబడింది. మీటింగ్ సజావుగా సాగుతుందా? ఎలాంటి పరిస్థితులు తిరగబోతున్నారు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.